నమస్తే, నేను మీ ఎంవి నాయుడు. ఈరోజు విజయనగరం ప్రధాన దేశం చూద్దాం. గరివిడి, గుర్లా, చీపురుపల్లి, వంగర, రేగిడి. ఇక్కడ ఆక్రమార్కులు కబంధ హస్తాలలో యథచ్ఛేగా చెరువుల ఆక్రమార్కుల ధనదాహానికి అడ్డు లేకుండా పోతూ ఉంది. కొండ, గుట్ట, గెడ్డ, వాగు, చెరువు, ప్రభుత్వ స్థలాలు కావేమి ఆక్రమణకు అనర్హం అన్నట్లు విర్రబేగిపోతూ ఉన్నారు. ఆయకట్టు పొలాలకు సాగునీరు, భూగర్భ జలాల పెంపు లక్ష్యంగా పూర్వీకులు తవ్వించిన చెరువులు ఆక్రమణల చెరలో చిక్కుకొని కుచించుకుపోతూ ఉన్నాయి. దీనికి తోడు యథేచ్ఛగా జరుగుతున్న మట్టి అక్రమ తవ్వకాలతో గర్భాలు చిదిరమవుతూ ఉన్నాయి. చీపురుపల్లి, రాజాం నియోజకవర్గాల్లో అక్రమ తవ్వకాలతో చెరువులు అస్తిత్వాన్ని కోల్పోతూ ఉన్నాయి. ఫలితంగా ఖరీఫ్లో వర్షాధారంతో సాగు చేసే రైతుకు తీవ్రంగా నష్టపోతూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే వంగర ప్రధాన చూద్దాం. వంగర మండలంలో శివంలో మంగళ చెరువు గర్భం వాస్తవంగా విస్తీర్ణం 16.14 ఎకరాలు. ఇందులో సుమారు 12 ఎకరాలు ఆక్రమణకు గురయ్యి మొత్తం కాలువల తయారైంది. ఇదే గ్రామంలో కొత్త చెరువు, బలగ చెరువు, అరసాడలో కొత్త చెరువు, భారీక బంధనం ఆక్రమణకు మించి పంటలు సాగు చేసుకుంటున్నారు. టీడీకేపురంలో 30 ఎకరాల విస్తీరణ గల సన్యాసి చెరువు 20 ఎకరాల మేరకు కబ్జా గురైంది. ఆక్రమణదారులపై చర్యలు తీసుకుంటామని డిటి రమణారావు తెలిపారు. అలాగే గుర్లా మండలంలోని గుజ్జంగవలస నాయుడు చెరువు గర్భమంతా మట్టి కంక్రమ అక్రమ తవ్వకాలతో మధుముల వద్దకు నీరు చేరడం లేదు. మండలంలోని 367 చెరువుల్లో చాలా చోట్ల ఇదే పరిస్థితి. క్షేత్రస్థాయిలో పరిశీలించే చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ ఆదిలక్ష్మి తెలిపారు. గరివిడి మండలం బొండపల్లి పరిధిలో 20 ఎకరాల విస్తీర్ణ గల రామల చెరువు గర్భంలో 7 ఎకరాల వరకు ఆక్రమణకు గురైందని, కొండ స్తంభం పరిధిలో గడ్డబాగును పూర్తి చేసి ఆక్రమణ నిర్మాణాలు చేశారని అధికారులు ఫిర్యాదులు అందాయి. శివరాంలో 24 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న లక్ష్మణరావు చెరువు గర్భంలో సుమారు 9 ఎకరాలు ఆక్రమించి పొలాలు కలిపేసుకున్నారు. సత్వర చర్యలు తీసుకుంటామన్నట్లుగా తహసీల్దార్ బంగారాజు తెలిపారు. చీపురుపల్లి మండలం ఎలకలపేటలో ఎర్ర చెరువును మట్టి తవ్వకాలతో రూపుకోల్పోయింది. గర్భంలోతై మధుములకు నీరు అందని పరిస్థితి నెలకొందని 23.32 హెక్టార్ల ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతూ ఉన్నారు. రైతులు చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ధర్మరాజు రేగడి మండలం లింగాల వలసలో 30 ఎకరాల ఆయకట్టుకు ఆధారమైన గొల్లబంద 15 ఎకరాలు 4 ఎకరాల వరకు ఆక్రమణకు గురైనట్లుగా గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. సర్వే జరిపించి చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ కృష్ణలత చెప్తూ ఉన్నారు. గరివిడి గర్భం ప్రధాన రహదారైన ఆనుకుని ఉన్న ఎర్ర చెరువు గర్భం చాలా వరకు మాయమైంది. రోడ్డును ఆనుకుని ఉన్న ఈ చెరువు గర్భాన్ని చాలా వరకు మట్టితో కప్పేసి వివిధ రకాల భవనాలు నిర్మించారు. గర్భం కుదించుకుపోవడంతో సుమారు 30 హెక్టార్లకు సాగునీరు అందడం లేదు. చెరువు పక్కనే ఉన్న బంగారమ్మ కాలనీలో ఏటా వర్షాకాలంలో ముంపుకి గురవుతుందని అధికారులు హెచ్చరిక బోర్డు పెట్టి మమా అనేశారు అన్నట్టుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ ప్రధానంగా గరివిడి, గుర్ల, వంగర, రాజం అని ఒక దగ్గరే కాదు, చాలా దగ్గర అయితే మాత్రము ప్రభుత్వ స్థలాల్లో ఇక్కడ చెరువు, గట్టు ఇవి ప్రభుత్వ భూములే కదా. దీన్ని మనం అడిగేవారు ఎవరు ఉంటారని అధికారులు కళ్ళు మూసుకుని ఉండేటప్పుడు ఇక్కడ ఆక్రమణదారులు ఇంత యథేచ్ఛగా కొన్ని 100 ఎకరాలు, 1000 ఎకరాలు ఇక్కడ మొత్తానికైతే మాత్రము ఇక్కడ ప్రతి హెక్టార్లో సాగునీరుకి వెళ్ళవలసింది నీరు ఇక్కడ మొత్తం చెరువు అంతా కూడా నీళ్ళు పూడ్చివేసి సాగులోనికి వెళ్ళిపోతున్నప్పుడు ప్రభుత్వ భూములు ఇక్కడ దిగువకి వెళ్ళవలసిన ఖరీఫ్ పంటలు అయితే మాత్రం సాగు రైతులు అయితే చాలా ఇబ్బంది పడుతూ ఉన్నట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. చాలా వరకు అయితే ఫిర్యాదులు అందుతూ ఉన్నా సరే దీనికి సర్వే చేపించి ఆక్రమణదారుల యొక్క చర్యలు తీసుకుంటామని ఇక్కడ చెప్పడమే జరుగుతుంది. కానీ ఇక్కడ పూర్తి స్థాయిలో చెరువులు ఎందుకు ఇక్కడ ఇన్ని ఎకరాలు, ఇక్కడ 16.14 ఎకరాలు, 12 ఎకరాలు మొత్తం కూడా ఆక్యుపై జరిగిందని పూర్తిగా నిర్ధారణ జరిగినప్పటికి కూడాను ఇక్కడ చెరువు ఉండేదా భవిష్యత్తు తరాలకు అయితే మాత్రం ఇక్కడ చెప్పుకోవడానికి కూడాను ఎందుకున్నట్టు ఇక్కడ బిల్డింగ్లు వచ్చేస్తున్నాయి. అలాగే చెరువు రాత్రి కప్పేస్తున్నారు. ఈ కప్పేయడంతో ఇక్కడ సాగునీరుకి అయితే ఇబ్బంది పడుతున్నామని ప్రజలు వాపోతూ ఉన్నా సరే కనీసం అధికారులు తెలియకుండానే జరుగుతుందా, లేకపోతే రాజకీయ ఒత్తిళ్ళకి తలగుతున్నారా అర్థం కావడం లేదని. అయితే ఇప్పుడు ఇలా చెరువులన్నీ కూడాను ఇలా మొత్తం కబ్జా చేతుల్లోకి వెళ్ళిపోతే ఈ పూర్తిగా ఖరీఫ్ పంటల్లో దీనికి చివరి వరకు కూడా సాగునీరుకి మధుముల వరకు నీరు వచ్చే పరిస్థితి లేక ఇక్కడ లబోదీపం అంటున్నారు ఆయకట్టు రైతులు అయితే మాత్రం. ఒక పక్క అలాగే పట్టణాల్లో అయితే మాత్రం ఆక్రమణకు రావడం వల్ల ఇక్కడ పూర్తిగా మట్టి ఇక్కడ ప్రభుత్వ స్థలాల్లో అక్కడ ఎందుకంటే అది పూర్వం నుంచి కూడా చెరువు అనేది ఉండడం వల్లనే ఆ ఊరు మొత్తం కూడా బయటకు ఉండడం వల్ల అక్కడ మొత్తం నీరలా చేరుతూ ఉంటుంది. అది అలాగే నదుల్లోనికి సముద్రంలోనికి వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ ఆ పని అయితే చేయకుండానే ఇప్పుడు అంత కప్పడం వల్ల అక్కడ బిల్డింగ్లు రావడంతో ఆ నీరలా అక్కడే ఉండిపోవడంతో ఇక్కడ కింద లోతట్టు ప్రాంతాలకైతే మాత్రము చాలా వరకు అయితే మాత్రం అక్కడ మధ్యతరగతి వాళ్ళు పేదవారు ఉంటారు కాబట్టి అపార్ట్మెంట్
డబ్బున్న వాళ్ళు ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఈ కింద ఉన్న వాళ్ళందరూ కూడాను ఇలాగా ఇక్కడ ప్రభుత్వం యొక్క స్థలాలపైన కబ్జా చేసేసి లేనిపోయిన కట్టడాలలో చేసేస్తూ ఉన్నప్పుడు ఇక్కడ చాలా ఇబ్బంది పడుతూ ఉన్నట్టుగా ఇక్కడ తెలుస్తూ ఉంది. అలాగే మట్టి కంకర తవ్వకాలు ఇవన్నీ కూడా యథేచ్ఛగా ప్రభుత్వానికి రావాల్సిన గండి కొట్టి ఇవన్నీ కూడాను ఇది అక్రమదారులకి వెళ్ళిపోతున్నట్టుగా ఇక్కడ ఈ ప్రధాన విషయం మనం చూస్తూనే ఉన్నాం. అలాగే ఇక్కడ ఒకసారి విజయనగరంలో ప్రధాన విషయం చూస్తే అట్టహాసంగా యోగేంద్ర ట్రయల్ రన్ అంటూ విజయనగరంలో ప్రధాన విషయం చూస్తున్నాం. జిల్లాలో యోగేంద్ర ట్రయల్ రన్ గురువారం కలెక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. 16 బస్సులపై జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, లైసెన్స్ అధికారులు విశాఖ వేదిక వరకు వెళ్లారు. అక్కడ ఏర్పాట్లు పరిశీలించారు. కలెక్టరేట్ నుంచి NH-26 ద్వారా మారికి వలస తిమ్మాపురం మీదుగా సముద్ర తీరం వద్దకు చేరుకున్నారు. ఎస్పీ వకుల్ జందాల్, జేసీ మాధవన్, జేసీ సేతుమాధవన్, ఏఎస్పీ సములత అధికారులు కూడా పాల్గొన్నట్టుగా తెలుస్తుంది. జిల్లా నుంచి వెళ్లే 660 బస్సుల కోసం తొట్లకొండ, ఏపీఐఏసీ హిల్స్, బావికొండలు, ఐటీ హిల్స్ వద్ద 4 చోట్ల పార్కింగ్ ప్రదేశాలు కేటాయించారు. 1000 మందికి ఒక కంపార్ట్మెంట్ చొప్పున 30 కేటాయించారు. ఒక కంపార్ట్మెంట్కు ఉన్నతాధికారి, ఇన్ఛార్జ్ అధికారితో పాటు పోలీసు బందోబస్తు నియమించారు. బస్సుపై రాసిన నెంబర్ ఆధారంగా మార్గం చూపిస్తారు. యోగేంద్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కోరారు. కలెక్టర్ అంబేద్కర్తో కలిసి వెబెక్స్ ద్వారా ఎంపీడీఓ, లైసెన్స్ అధికారులతో మాట్లాడారు. ప్రతి బస్సులో వైద్య కిట్లు ఏర్పాటు చేయాలని, నీటి సీసాలు ఏఎన్ఎంలను నియమించాలనేట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఉదయం 5:30 గంటలకు లోపే బస్సులు వేదిక వద్దకు చేరుకోవాలని సూచించారు. కార్యక్రమం అనంతరం ట్రాఫిక్ సమస్య తలెత్తే ఆలస్యమయ్యే అవకాశం ఉన్నందున బస్సులు అల్పాహారం ఏర్పాటు చేయాలని కూడా లైసెన్స్ అధికారులకు, పార్టీ నాయకులకు కలిసి వాట్సాప్ సమూహాన్ని ఏర్పాటు చేయాలని అన్నారు. జిల్లాలో 5,714 వేదికల్లో 9,63,450 మందితో యోగా చేసేలా ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. విశాఖ జిల్లా నుంచి 30,000 మందిని పంపిస్తామని అన్నారు. మహిళలు, బాలికలు వెళ్లే మహిళలకు మహిళా పోలీసులు వినియోగించుకోవాలన్నారు. విశాఖ బస్సులు వేయడంతో జిల్లాలోని ప్రైవేటు పాఠశాలకు ఈ నెల 21వ తేదీలో సెలవులు ప్రకటించినట్లు కలెక్టర్ అంబేద్కర్ ఇక్కడ చెప్తున్నట్టుగా మనం చూస్తూనే ఉన్నాం. అయితే అట్టహాసంగా యోగేంద్ర ట్రయల్ రన్ అయితే ముగిసింది. ఇక్కడ అధికారులు, కలెక్టర్ కూడాను, ఎస్పీ వకుల్ జందాల్ కూడాను అందరూ కూడా విశాఖ వెళ్ళి ట్రయల్ రన్ అయితే మాత్రము అక్కడ మొత్తం కూడా ఏర్పాట్లు చూశారు. అలాగే ఇక్కడ విజయనగరం జిల్లా నుంచి ఈ 2 రోజులు 20 అంటే ఈరోజు రేపు ప్రైవేట్ స్కూల్లో కూడా మొత్తం కూడాను సెలవు ఇవ్వడం కూడా జరిగింది. ఎందుకంటే విశాఖలో మొత్తం భారీ ఎత్తున ప్రజలు వస్తారు కాబట్టి ప్రైవేటు వాహనాలు ఇవన్నీ కూడాను అవసరం ఉంది కాబట్టి ఇవన్నీ కూడాను ప్రైవేట్ స్కూల్ అన్నింటిలో కూడా సెలవు ఇవ్వడం కూడా జరిగింది. కాబట్టి ఎవరికి కూడా వచ్చిన ప్రతి ఒక్క చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు అందరూ కూడా వస్తారు కాబట్టి రేపు విశాఖ చేరుకుంటారు కాబట్టి ఎవరు కూడాను ఇబ్బంది పడకూడదు కాబట్టి ప్రతి ఒక్కరు అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నట్టుగా ఇక్కడ దిశా నిర్దేశం చేసినట్టుగా తెలుస్తూనే ఉంది. అలాగే విజయనగరం రాజంలో ఒక ప్రధాన చూద్దాం. రేషన్ దుకాణాలకే మొగ్గు, పెరిగిన లబ్ధిదారుల సంఖ్య. రేషన్ సరుకుల పంపిణీలో కూటమి ప్రభుత్వం పూర్వ వైద్యం వైపు అడుగులు వేసింది. జూన్ నుంచి ఎండిఏ వాహనాలు పక్కన పెట్టి నేరుగా రేషన్ దుకాణాల వద్దే సరుకులు తెచ్చుకునేలా ఏర్పాటు చేసింది. ప్రతి నెల 1వ తేదీ నుంచి 15వ తేదీలోపు సరుకులు తీసుకెళ్లేందుకు వెసులుబాటు ఉండడంతో లబ్ధిదారులు తమకు వీలైన సమయంలో వచ్చి పట్టుకెళ్లేందుకు దోహదపడుతుంది. మార్చి, ఏప్రిల్, మే నెలల్లో కంటే జూన్ నెలలో బియ్యం ఎక్కువ మంది కుటుంబ సంఖ్య పెరిగింది. ఏప్రిల్లో విజయనగరం జిల్లాలో 5,19,71 కుటుంబాలకు ఎండిఏ వాహనాల వద్ద సరుకులు తీసుకుంటే జూన్ నెల రేషన్ దుకాణాలకు వెళ్ళి 5,25,630 మంది అందుకున్నారు. మన్యంలో కూడా దీని సంఖ్య పెరిగింది. రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ సజావుగా సాగిందని, బియ్యం తీసుకెళ్లిన కుటుంబాల సంఖ్య గతం కంటే పెరిగిందని డిఎస్ఓ మధుసూదన్ రావు చెప్తూ ఉన్నారు. రంగరాయపురంలో రుద్రాలతో వేలుముద్ర వేస్తున్న డీలర్ కూడా మనం ఇక్కడ చూస్తూనే ఉన్నాం. అయితే రేషన్ దుకాణాలకి ముగ్గు పెరిగిన లబ్ధిదారుల సంఖ్య కూడా ఇక్కడ తెలుస్తూనే ఉంది. అయితే ఇక్కడ ఒకటే కేవలం గ్రామీణ ప్రాంతాలు కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ డీలర్లు అయితే మాత్రము సరైన సమయంలో ఉంటే మాత్రము ఖచ్చితంగా వాళ్ళ యొక్క వీలైన సమయంలో వాళ్ళ యొక్క లబ్ధిదారులు వాళ్ళ యొక్క రేషన్ తీసుకెళ్లే అవకాశం ఉంది. కానీ ఇక్కడ ప్రధానంగా అయితే మాత్రము చాలా వరకు అయితే మాత్రం అధికారులు అప్రమత్తం అయితే మాత్రం ఇంకా ప్రజలకైతే మాత్రం ఇంకా సౌలభ్యంగానే ఉంటుంది. కానీ చాలా వరకు అయితే మాత్రం వృద్ధులకు కూడా దగ్గరికి వెళ్ళి ఇస్తామంత కూడా శుభసూచకమే. కానీ ఇక్కడ ప్రధానంగా ఇదే తూతూ మంత్రంగా అయితే గ్రామీణ ప్రాంతాలు అయితే మాత్రం సర్టెన్ టైంలోనే పెట్టుకొని వాళ్ళ యొక్క వ్యక్తిగత పనుల మీద కూడా వెళ్ళిపోతున్నారు. కాబట్టి అధికారులు అయితే మాత్రం వీటి విషయంలో ఖచ్చితంగా కరోనా చూపించకపోతే మాత్రము భవిష్యత్తులో అయితే మాత్రము లబ్ధిదారులు అయితే చాలా ఇబ్బంది పడుతుంది. ఇప్పుడు కూడా చాలా వరకు ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి ఎప్పటికైనా అధికారులు అప్రమత్తమై ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఇచ్చిన సమయంలో డీలర్లు ఖచ్చితంగా ఉంటే ఇది నిజంగా లబ్ధిదారులు అయితే మాత్రం చాలా యోగభాగ్యమైనట్టుగా ఇక్కడ మనకు తెలుస్తూనే ఉంది. అలాగే ఒకసారి వ్యవసాయ విభాగం చూద్దాం. మురిపించి ముఖం చాటేసి జిల్లాలో సాధారణ వర్షపాతమే నమోదయ్యింది. పొలంలో నిమగ్నమైన రైతులు ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ముందే పలకరించాయి. మే
నెలాఖరులో వానలు కురిశాయి. దీంతో రైతన్నలు మురిసిపోయారు, విత్తనాలు సిద్ధం చేసుకున్నారు, అవసరమైన వారు కొనుగోలు చేశారు, పొలం పనుల్లో నిమగ్నమయ్యారు. ఈ ఏడాదిలో మే నెల సాధారణం కంటే అధిక వర్షపాతం, జూన్లో మేఘాలు కూడా ముఖం చాటేశాయి. మే నెలలో జిల్లాలో 41% అధిక వర్షపాతం నమోదైంది. సాధారణ వర్షపాతం 111.6 మిల్లీమీటర్ కాగా 157.4 మిల్లీమీటర్ వర్షం కురిసింది. 2 మండలాల్లో తక్కువ నమోదైంది. బొబ్బుల మండలంలో సాధారణంగా వర్షపాతం 129.7 మిల్లీమీటర్ కాగా 114.6 మిల్లీమీటర్, రామభద్రపురం మండలంలో 129 మిల్లీమీటర్లకు 95.6 మిల్లీమీటర్లు కురిసింది. వీటిలో మినహా 11 మండలాల్లో అధికంగా, మిగిలిన 14 మండల సాధారణ నమోదైంది. బొబ్బిలి మండలాల్లో 11 రోజులు వానలు కురిసిన లోటు ఉంది. మెరగముడతం, ఎస్కోట మండలంలో అత్యధికంగా 14 రోజులు, అల్పంగా భోగాపురం మండలంలో 4 రోజులు కురిసినట్టుగా తెలుస్తుంది. అయితే మురిపించింది వర్షం, ముఖం చాటేసింది. ఎప్పుడు చూసినా రైతన్నకైతే మాత్రం కష్టాలు ఎప్పుడు కూడా తప్పవు. ఎప్పుడు కూడాను వాని యొక్క మొదట నాటు వేసి నుంచి విత్తనాలు నాటి నుంచి మళ్ళీ చేతికి వచ్చినంత వరకు కూడా రైతు బిక్కుబుక్కిమంటాడు, అలవాటు పడిపోయాడు, మరో వృత్తికి వెళ్ళలేరు. కాబట్టి ఒకేసారి ఋతుపవనాలు ముందస్తు రావడంతో మే నెలలోనే ఒకేసారి పడేసరికి ఆనందం పడ్డాడు. ఇప్పుడు జూన్ నెలకు వచ్చేసరికి ముఖం చాటేసింది. అయినా రైతన్న ఎవరికి చెప్పుకోలేడు. కాబట్టి ఉన్న వర్షపాతంతో ఏదొచ్చినా సరే, కష్టకాలమైనా సరే, ఏ విధంగా అయినా సరే ఇక్కడ నష్టపోయేది రైతన్నే. కానీ వర్షాలు మళ్ళీ ఎప్పుడు పడతాయా అన్నట్టుగా రైతన్న అయితే మాత్రము ఆశాజనకంగా చూస్తున్నట్టుగా తెలుస్తూనే ఉంది. అలాగే ఒకసారి విద్యా విభాగం చూద్దాం. భావితరం యోగా భాగ్యం బీటెక్ విద్యార్థులకు ప్రత్యేక యోగా కోర్సు పరిచయం. జేఎన్టీయు గురజాడ విద్యాలయాల్లో సత్ఫలితాలు. యోగా తరగతుల్లో జేఎన్టీయు విద్యార్థులు నేటి తరం యువతకు శారీరక శ్రమ లోపించి మానసిక రుగ్మతలకు తెరిచేరుకున్నాయి. ఫలితంగా విద్యలో మానసిక దృఢత్వం కోల్పోయి సున్నితంగా మారాయి. ఇలాంటి వారికి యోగా అద్భుతమైన ఆయుధం. యోగా నేర్పించి వారిలో మానసిక దృఢత్వాన్ని పెంపొందించే లక్ష్యంగా జేఎన్టీయులో గురజాడ విశ్వవిద్యాలయంలో హ్యాపీనెస్, హెల్తీ యోగా అండ్ స్పోర్ట్స్ కోర్సును కూడా పరిచయం చేసింది. కరికులంలో దీన్ని తప్పనిసరి చేయడంలో విద్యార్థుల్లో మంచి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. సమస్యలు ఎదుర్కొనడానికి ఆత్మస్థైర్యంతో పాటు ముందుకెళ్లేలా దోహదపడుతుందని విద్యార్థులు పేర్కొంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి మార్గదర్శకాల మేరకు జేఎన్టీయులో యోగాను కరికులంగా భాగంగా చేశారు. విద్యాలయం పరిధిలో 26 అనుసంధాన కళాశాలలో ఈ కోర్సును అమలవుతుంది. సుమారు 60,000 మంది విద్యార్థులు చదువుతూ ఉన్నారు. బీటెక్లో చేరిన ప్రతి ఒక్కరూ ప్రథమ ఏడాదిలోనే ఈ కోర్సు చేసి ఉత్తీర్ణత సాధించాలని తప్పనిసరి చేశారు. 3 పీరియడ్లో సూర్య నమస్కారాలు, ప్రాణాయామం, యోగాసనాలు వంటి చేస్తారు. ఇందుకోసం ప్రత్యేక అతిథి బోధకును కూడా నియమించినట్టుగా తెలుస్తుంది. ప్రథమ సంవత్సరంలో యోగా కోర్సులో 10 పాయింట్లు లభించాయి. ఇంటి నుంచి వసతి గృహానికి రావడంతో ఒత్తిడి ఫీల్ అయ్యాను. యోగాతో మైండ్ రిలాక్స్ చేసుకుని అకాడమిక్పై ప్రత్యేక దృష్టి పెట్టగలిగాను అంటూ, క్రీడలపై ఆసక్తి పెరిగిందంటూ నాగలక్ష్మి ప్రియా ఈసీ విద్యార్థిని చెప్తూ ఉన్నారు. అలాగే పోటీ ప్రపంచంలో ప్రతి విద్యార్థి ఒత్తిడికి గురవుతున్నారు. తొలిత ఏడాదిలోనే యోగా పరిచయం చేయడంతోనే మానసిక తొందరపాటు చర్యలు దూరం అవుతారు. వీటిని దృష్టిలో ఉంచుకొని కోర్సును పరిచయం చేసామంటూ రాజేశ్వర ప్రధానాచార్యుడు జేఎన్టీ గురజాడ ఇంజనీరింగ్ కళాశాల నుంచి ఇక్కడ చెప్తూనే ఉన్నారు. అయితే భావతరం యోగా భాగ్యం, యోగాతో అయితే మాత్రం చాలా మంచిదే. ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉంటారు. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితులు అయితే మాత్రం చాలా చిన్నపిల్లల నుండి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరు కూడా స్ట్రెస్ గురైపోతున్నారు. పరంగా ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడాను యోగా చేసుకోవాలని అన్నట్టుగా ప్రతి ఒక్కరు కూడా చాలా మంచిది. అలాగే విద్యార్థులు అయితే మాత్రం మానసిక ఎక్కువ ఒత్తిడి ఉండడంతో దీంతోనే ఇక్కడ ప్రధానంగా అయితే మాత్రము ఇక్కడ జేఎన్టీ విద్యార్థులకు ఈ యొక్క కోర్సుగా ఇక్కడ పెట్టి ఖచ్చితంగా దీన్ని మీరు కూడా పాస్ అవ్వాలన్నట్టుగా ఇక్కడ చెప్పడంతో చాలా మంది విద్యార్థులు అయితే మాత్రం చాలా మంచి, ఇది ఆరోగ్యానికి సంబంధించింది. మనం అందరం కూడా బ్రతికి ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా అనుకున్న ఆశయాలు సాధించాలంటే ఖచ్చితంగా ఆరోగ్యం అనేది చాలా మహాభాగ్యం అనేది తెలుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా యోగా చేసుకుంటే చాలా మంచిది అన్నట్టుగా ఇక్కడ తెలుస్తూనే ఉంది. చూస్తూ ఉండండి ఎంఈ న్యూస్. నేను మీ ఎంఈ నాయుడు.